హలో మై డే బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు నేను తీసుకొచ్చేసాడు మరి ఒక కొత్త లాంచ్. ఇట్స్ రైనింగ్ న్యూ లాంచెస్ అనమాట. బజాజ్ దగ్గర నుంచి, అది బజాజ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఉండనివ్వండి, లేకపోతే మన ఎన్ఎస్ 350 కానివ్వండి, డామినార్ 350 కానివ్వండి, కేటీఎం వాళ్ళ 350 మోటార్ సైకిల్స్ రాబోతున్నాయి. సో ఫస్ట్ అనేది మన ట్రయంఫ్ 400s అన్నీ ఇప్పుడు 350 కన్వర్ట్ చేయబడ్డాయి. ఎందుకంటే మనకి ఏదైతే జిఎస్టీ బెనిఫిట్ గవర్నమెంట్ పాస్ ఆన్ చేస్తుందో ఆ బెనిఫిట్ యూటిలైజ్ చేసుకోవడానికి ఇప్పటి వరకు చాలా వరకు మన కంపెనీ బజాజ్ అనేది ఆ జిఎస్టీ ప్రైస్ ఇంక్రీజ్ అయినా కానీ దాన్ని అబ్జార్బ్ చేసుకొని బండ్లు అమ్మడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళు 350cc లాంచ్ చేసేసారు. 349cc అంటే బోర్ స్ట్రోక్ డిక్రీజ్ చేసి కెపాసిటీని డౌన్ చేసి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ సిమిలర్ పవర్, సిమిలర్ టెక్, సిమిలర్ చాసీ, అంతా సిమిలర్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అట్ అ లోవర్ కాస్ట్ అండ్ మోర్ అఫోర్డబుల్ కాస్ట్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే మనకు తెలుసు రాజీవ్ బజాజ్ సార్ ఎలా ఆపరేట్ చేస్తారో. సో ఏదైతే బెనిఫిట్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తుందో దాన్ని ఫుల్లీ యూటిలైజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. సో ఎటువంటి ఆప్షన్స్, ఎటువంటి ఫీచర్స్, ఎటువంటి స్పెక్స్తో పాటు ఈ కొత్త మోడల్ ట్రాకర్ 400 అని వెనకాల రాస్తుంది. సో దీని గురించి తెలుసుకుందాం. ఏంటంటే ఇది కొత్త బైక్ అనేది ఈ లాంచెస్తో పాటు ఏదైతే 350cc బైక్స్ ఉన్నాయో దాంతోపాటు లాంచ్ చేసిన ఒక కొత్త మోడల్ ట్రాకర్ సిరీస్ ఏదైతే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో అవైలబుల్ ఉండే కానీ ఇప్పుడు మనకి ఇండియన్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంది. సో దీంట్లో మనం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దీని ఒక స్పెషాలిటీ ఏంది అనేది మనం తెలుసుకుందాం. సో నేను వచ్చేసాను మన శ్రీ వినాయక ట్రయంఫ్ మూసాపేట్. ఇక్కడనే మనం స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ డెలివరీ తీసుకున్నాం అనమాట. సో ట్రాకర్ ఈ యొక్క జానర్ ఏంటి అంటే దీని ఒక సెగ్మెంట్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ నీదర్ అ కెఫే రేసర్, ఇట్ ఈస్ నీదర్ అ రెట్రో రోడ్స్టర్, ఇట్ ఈస్ నీదర్ అ స్క్రాంబ్లర్, ఇట్ ఈస్ నీదర్ అండ్ ఎండ్యూరో. కానీ మరి ఏం జానర్ అన్న, ఏ సెగ్మెంట్ కింద వస్తుంది అంటే ఇది ఒక ఫ్లాట్ ట్రాకర్ సెగ్మెంట్. ఫ్లాట్ ట్రాకర్ అంటే ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ అనేది యూఎస్లో చాలా ఫేమస్. సో దాంట్లో ఒక ఓవల్ ట్రాక్ ఉంటుంది, దాంట్లో బండి మొత్తం రేస్ మొత్తం సైడ్ వేస్ స్కిడ్ చేస్తూ డ్రిఫ్ట్ చేస్తూ నడిపిస్తారనమాట. సో మ్యాక్సిమం పవర్ అనేది రేర్ వీల్కి అది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో చాలా ఫాస్ట్ వెహికల్స్ ఉంటాయి, చాలా ఫన్ టు రైడ్ మోటార్ సైకిల్స్ ఉంటాయి. కంప్లీట్లీ వెయిట్ స్ట్రిప్ డౌన్ చేయబడుతుంది, ఎక్సెస్ ప్యానల్స్ అన్నీ తీసేస్తారనమాట టు మేక్ ఇట్ యాజ్ లైట్ వెయిట్ యాజ్ పాసిబుల్. అండ్ ఆ ఒక జానర్ని మనకి ట్రయంఫ్ వాళ్ళు మళ్ళీ ఈ యొక్క అఫోర్డబుల్ రేంజ్లో తీసుకొచ్చేసారు థ్యాంక్స్ టు ద జిఎస్టీ బెనిఫిట్. సో ఇక్కడ బ్యాజింగ్ 400 అని ఉన్న ఏదైతే ఇంజిన్ పవర్ చేస్తుందో ఈ టీఆర్ సిరీస్ ఇంజిన్, ఇది కొత్త 349cc ఇంజిన్. సో దీని ఒక పవర్ 40 PS అండ్ టార్క్ ఏమో 32 Nm. సో ఎంతవరకు పవర్ డ్రాప్ ఉందంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది 42 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మన ఈ 349cc పాటు 40 PS, సో 2 PS అనేది డ్రాప్ ఉంది. ఇంకోటి ఏంటంటే టార్క్లో సిగ్నిఫికెంట్ డ్రాప్ మనం చూస్తున్నాం. మనకి ఏదైతే 400cc బైక్ ఉందో అది 37.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసేది. కానీ ఈ 349cc ఇంజిన్ అనేది 32 Nm మాత్రమే మనకి టార్క్ ఆఫర్ చేస్తుంది. కానీ బండి నేను జస్ట్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక ఫీల్ చూశాను అనమాట. బండి ఇనిషియల్ పికప్ కానీ రిఫైన్మెంట్ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ దీని నంబర్స్ చూస్తే కూడా సో 0 to 60 km/h 3.2 secondsలో అచీవ్ చేస్తుందంటే ఇట్ ఈస్ నో స్లౌచ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్. చెప్పాలంటే 0 to 100లో ఈ మొత్తం ట్రయంఫ్ ఫ్లీట్ ఏదైతే ఉందో స్పీడ్ కానీ, స్క్రాంబ్లర్ కానీ, థ్రక్స్టన్ కానీ అన్నిటిని కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ ఫ్రమ్ 0 to 100 అనమాట. 7.6 secondsలో ఇది 100 రీచ్ అవుతుంది. సో ఇట్ ఈస్ రియలీ ఫాస్ట్. మళ్ళీ మనకి ఎక్విప్మెంట్ పరంగా చూస్తే ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఫస్ట్ మనం లైట్స్ చూసుకున్న ఎల్ఈడి లైటింగ్, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్, వెనకాల కూడా మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ లభిస్తుంది. ఈ ఫ్రంట్ చిన్న వైజర్ అనేది ఆఫర్ చేశారు విత్ 400 బ్యాజింగ్. 43mm USD ఫోక్స్ అనమాట, మంచి ఫ్రంట్ అండ్ ఫీల్ ఆఫర్ చేయడానికి. ఎంఆర్ఎఫ్ టైర్స్, ఆన్ రోడ్ ఆఫర్ టైర్స్ ఇచ్చారు, డ్యూయల్ పర్పస్ టైర్స్ మీరు చూడొచ్చు. సో ఇది ఆ ఫ్లాట్ ట్రాక్ జానర్ని హైలైట్ చేస్తుంది. వై షేప్డ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి, సో అది కూడా చాలా చక్కగా ఉంది. అండ్ డిస్క్ రోటర్ కూడా మ్యాసివ్ డిస్క్ రోటర్, డ్యూయల్ ఛానల్ ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్తో పాటు వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఏమో స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్. మళ్ళీ దీంట్లో ఏమైనా డిజైన్ మార్పులు ఉన్నాయా, లేకపోతే సేమ్ స్పీడ్ 400 దించేస్తారని అనుకోవచ్చు. లేదు తమ్ముడు, దీంట్లో చాలా వరకు డిజైన్ మార్పులు ఉన్నాయి ఆ ఒక క్యారెక్టర్ని కాంప్లిమెంట్ చేయడానికి. ట్యాంక్ రీడిజైన్ చేయబడింది, ఈ ట్యాంక్ అనేది కొత్తగా డిజైన్ చేయబడింది. కొంచెం వరకు మీకు థ్రక్స్టన్ ఒక ట్యాంక్ లెక్క కనిపించచ్చు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ అనేది హ్యాండిల్ బార్. ఇది ఒకలాంటి ఫ్యాట్ బార్ హ్యాండిల్ బార్ అంటారు. సో ఇది ఒకలాంటి ఫ్యాట్ బార్ హ్యాండిల్ బార్. సో మీకు
వైడర్ హ్యాండిల్ బార్ అండ్ స్లైట్లీ పుష్డ్ ఫార్వర్డ్ హ్యాండిల్ బార్ అనమాట ఇది. సో వెన్ కంపేర్ టు స్క్రాంబ్లర్ కొంచెం లోవర్డ్ హ్యాండిల్ బార్ అండ్ కొంచెం వరకు అగ్రెసివ్గా మీకు సీటింగ్ ఉంటుంది, కానీ మరీ అగ్రెసివ్గా ఏమి ఉండదు. ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్సే. ఇది E20 కంప్లైంట్ ఆఫ్సెట్ ఫ్యూయల్ లిడ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఎల్లో ట్యాంక్ పైన ఒక జీటీ స్ట్రైప్ వేస్తే ఇంకా బాగుండేదని నా ఒక అభిప్రాయం, కానీ ఇప్పటికీ ఎల్లో కలర్లో అదిరిపోయింది. ట్రయంఫ్ బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ట్రాకర్ గ్రాఫిక్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. అగైన్ 400 అనేది ఈ సైడ్ బోర్డ్ అనేది ఒక ప్రాపర్ డిజైన్ ఎలిమెంట్ అనమాట. అన్ని ఫ్లాట్ ట్రాకర్ మెషిన్స్కి ఇలానే సైడ్ బోర్డ్ ఉంటుంది, నంబర్ బోర్డు. అండ్ సింగిల్ సీట్ లేఅవుట్ లెక్క మనకి ఇక్కడ కనిపిస్తుంది కౌల్తో పాటు, కానీ కౌల్ రిమూవబుల్ అనమాట. ఇది సింగిల్ సీట్ లెక్క మనకి వెనకాల వరకు వస్తుంది. సో ఆ కౌల్ మీరు ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేవచ్చు. టెయిల్ ల్యాంప్ కూడా మనకి సేమ్ థ్రక్స్టన్ 400 టెయిల్ ల్యాంప్ లెక్కనే యాస్టీస్ ఇచ్చారు. ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ కానివ్వండి, డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ మనకి సేమ్ మన స్క్రాంబ్లర్ లాంటిది ఇచ్చారు. టైర్స్ మళ్ళీ స్పెసిఫికలీ డెవలప్డ్ ఫర్ దిస్ మెషిన్ అన్నట్టు కనిపిస్తుంది. 150 సెక్షన్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్ అండి. సో అది కూడా చాలా రగ్గడ్గా కనిపిస్తున్నాయి. 17 ఇంచ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్. గ్రౌండ్ క్లియరెన్స్ మరీ మనకి ఎక్కువ ఏమి ఇవ్వలేదు, స్క్రాంబ్లర్ అంత ఇవ్వలేదు, కొంచెం తక్కువనే ఉంది. కానీ సీట్ హైట్ అనేది 800 mm, సో ఈజీలీ యాక్సెసిబుల్ సీట్ హైట్. అండ్ ప్యానల్ కూడా ఈ సెంట్రల్ ప్యానల్ అనేది కంప్లీట్లీ రీడిజైన్ చేయబడింది ఈ యొక్క కొత్త డిజైన్ కాంప్లిమెంట్ చేయడానికి. అండ్ ఫిట్ అండ్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్ ఎప్పటికీ టాప్ నాచ్ అండి. ఇంజిన్ ఫిన్స్ ఉండనివ్వండి, మన ఇంజిన్ హెడ్ డిజైన్ ఇదంతా కూడా చాలా చాలా రిచ్గా ఉంది. ట్రయంఫ్ బ్యాజింగ్ ఇక్కడ, మళ్ళీ ఎగ్జాస్ట్కి హీట్ షీల్డ్స్ ప్రొవైడ్ చేయడం అండ్ ట్రయంఫ్ బ్యాజింగ్ మన ఫుట్ పెగ్స్ పైన, ఇవన్నీ కూడా అటెన్షన్ టు డీటెయిల్ చాలా చాలా రిచ్గా ఇచ్చారు. సో ప్రాపర్ ట్రయంఫ్ క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిష్ అనేది మనకి ఇక్కడ లభిస్తుందని మనం చూడొచ్చు. మ్యాసివ్ రేడియేటర్ అనేది ముందు కనిపిస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ఇక్కడ కౌల్ మనం చూస్తున్నాము అండ్ ఈ హ్యాండిల్ బార్ మీరు చూడొచ్చు, చాలా వైడ్గా ఉంది. వైడ్ ఉంటే మనకి ఇంకా కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ హైవే పైన నడిపిస్తున్నప్పుడు. అండ్ కన్సోల్ అనేది యాజ్ ఇట్ ఈస్ సేమ్ కన్సోల్ ఇచ్చేసారు, పార్ట్ డిజిటల్ పార్ట్ అనలాగ్. ఇక్కడ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ మనకి రెవ్ కౌంటర్ ఇదంతా డిజిటల్లో ఇచ్చారు. స్పీడ్ అనేది అనలాగ్లో ఉంది. సో ఆ రెవ్ నీడిల్ ఇలా క్లైంబ్ అయ్యేటప్పుడు మనకి ప్రాపర్ ఓల్డ్ స్కూల్ ఫీల్ అనేది వస్తుంది. ఆ ఇంటెన్స్ ఫీలింగ్, ఒక స్పోర్ట్ బైక్ రైడ్ చేసే ఫీలింగ్ అనేది లభిస్తుంది. హై బీమ్ ఫ్లాషర్, ఇంజిన్ కిల్ స్విచ్, హ్యాజర్డ్ లైట్ స్విచ్ కూడా ఇచ్చేసారు. అండ్ మిర్రర్స్ ఒక్కటే నాకు కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపిస్తుంది. బండి ఇంత స్పోర్టీగా డిజైన్ చేసి దీనికి బార్ అండ్ మిర్రర్స్ ఇవ్వాల్సింది. సో అది యాక్చువల్గా దీని ఒక విజువల్ అపీల్ని చాలా హైలైట్ చేసేది. ఇక్కడ స్టాండర్డ్ మిర్రర్స్ ఇచ్చేసారు. మళ్ళీ అది కాస్ట్ కటింగ్ ఏదో మనకు తెలియదు. అఫ్కోర్స్ మనకైతే అది యాక్సెసరీగా అవైలబుల్ ఉంటుంది, మీరు వేసుకోవచ్చు. నేను కొంటే మాత్రం ఫస్ట్ బార్ అండ్ మిర్రర్స్ వేయించుకుంటాను ఇక్కడ. అది చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఓవరాల్ ప్రీమియం ఫీల్, ఫిట్ అండ్ ఫినిష్ అండ్ విజువల్ అపీల్ని హైలైట్ చేస్తుంది. అండ్ దాని ఒక జానర్ని కూడా హైలైట్ చేస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ట్రాకర్ గురించి తెలుసుకున్నాము. సో ఇది 400 అని బ్యాచ్ చేసిన 349cc ఇంజినే, 40 PS, 32 Nm టార్క్. కానీ టార్క్ అనేది 80% ఆఫ్ టార్క్ మనకి 3000 RPM నుంచి అవైలబుల్ ఉంది. సో నిజంగా గంతులు వేసుకుంటే వెళ్ళాలి బండి అండ్ అరుపులు అర్పించాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ బాటమ్ అండ్ టార్క్ అండ్ మిడ్ రేంజ్ పంచ్ అనమాట. సో నాకైతే చాలా ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఆఫర్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మనకి DRL ఇక్కడ ఎల్ఈడి లైటింగ్, టర్న్ బ్లింకర్స్ ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. అండ్ కీ చూసినట్లయితే ఆ కీ కూడా మనకి ఎటువంటి మార్పులు లేవు, సేమ్ అదే కీ మనకి లభిస్తుంది ఇక్కడ, ప్రీమియం క్వాలిటీ. కానీ ఇమ్మొబిలైజర్ అనేది తీసేశారు. సో అదొక సేఫ్టీ ఫీచర్ ఉండే. సో ఇప్పుడు ఈ కొత్త 349cc ఇంజిన్తో పాటు ఏదైతే వస్తున్నాయో దాంట్లో ఈ యొక్క కొత్త 350 సిరీస్ ట్రయంఫ్ సిరీస్లో మనకి ఇమ్మొబిలైజర్ అనేది దొరకదు. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. మీకేమనిపిస్తుంది? మీరు ఇది ప్రిఫర్ చేస్తారా, స్క్రాంబ్లర్ ప్రిఫర్ చేస్తారా, స్పీడ్ 400 ప్రిఫర్ చేస్తారా? ఈ మొత్తం ఫ్లీట్లో మీకు నచ్చిన మోడల్ ఏది అని ఎందుకు? అండ్ ప్రైజింగ్ అనేది కొన్ని మోడల్స్ పెద్దగా మారలేదు. ఇదైతే ఇప్పుడు 2.46 lakhs ఎక్స్-షోరూమ్ అనమాట. సో GST బెనిఫిట్ వచ్చిన తర్వాత. సో ఈ ప్రైస్లో మీకు ఇది వర్త్ అనిపిస్తుందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్ రోడ్ దగ్గర దాకా 3 లక్షలు వస్తుంది. సో ఆ ప్రైస్కి ఒక ట్రయంఫ్ 350cc ఇంజిన్ పవర్డ్ బైక్ అనేది మనకు లభిస్తుంది. ఆథెంటిక్ ట్రయంఫ్ రోడ్స్టర్ ఎక్స్పీరియన్స్తో పాటు అండ్ ఆథెంటిక్ ఫ్లాట్ ట్రాకర్ ఎక్స్పీరియన్స్తో పాటు. సో వాట్ యూ థింక్? ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్. అండ్ మనము
వీడియో క్లోజ్ చేసుకునే ముందు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ విందాము. సో ఒక్కసారి ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చే ముందు నేను మీకు సీటింగ్ ఎర్గనామిక్స్ చూపిస్తాను. మీరు చూడొచ్చు, మరీ అగ్రెసివ్గా ఏం లేదు, అండ్ మరీ ఆక్వర్డ్గా లేదు, మరీ బెండ్ ఫార్వర్డ్గా లేదు, మరీ ఫార్వర్డ్ బయాస్డ్గా లేదు. సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. మంచి క్వాలిటీ ఫోమ్ యూజ్ చేశారు. స్లైట్లీ రేర్ సెట్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. అండ్ రైడర్స్ ట్రయాంగిల్ అనేది నీట్లీ ఎస్టాబ్లిష్ అని చెప్పొచ్చు. స్ట్రీట్ రైడింగ్కి చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ హైవే రైడింగ్ పైన కూడా ద వైడర్ ద హ్యాండిల్ బార్, లెసర్ ఫెటీగ్ అనమాట. అండ్ ఇది పెద్ద విషయమేం కాదు. మనం హ్యాండిల్ బార్ రైజర్స్ వేసుకుంటే ఇది కూడా మనకి అప్రైట్ సీటింగ్ పోస్చర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ విందాము. థంప్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. దాంట్లోనే తెలిసిపోతుంది బండి ఎంత రిఫైన్డ్గా ఉందనేది. బ్యూటిఫుల్, కాంట్ వెయిట్ టు రైడ్ దిస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ట్యూన్ చేయబడి ఉంది. సో ఖచ్చితంగా ఇది చాలా ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. అండ్ నిజంగా నాకైతే నేనే టెంప్ట్ అయిపోతున్నాను ఒకటి కొనేద్దామని. అంత బ్యూటిఫుల్లీ మేడ్ మోటార్ సైకిల్ ఇది. అండ్ ఇట్స్ అ వెరీ యూనిక్ మోటార్ సైకిల్. సో మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఎల్లో కలర్, బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇప్పటికైతే ఇది డిస్ప్లేలో ఉంది, ఇది కవర్ చేశాను. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.